హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ నిమ్మకాయ కారం. కేవలం 2 నిమిషాలలో చిటికలో చేసుకునే పికిల్ రెసిపీ ఇది. అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి వాటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కువ టైం లేనప్పుడు, నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ అన్నమాట. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. వేడైన నూనెలో 1.5 టీ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ ఆల్మోస్ట్ వేగిపోయాయి అనుకున్న టైంలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు నిమ్మకాయల్లో నుంచి ఈ విధంగా విత్తనాలు లేకుండా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసంలో 3 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ కారం కనుక తక్కువ స్పైస్ లెవెల్స్తో ఉన్నట్లు అయితే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో దాన్ని బట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ముందు చెప్పిన వాటన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినప్పటికీ పునుగులతో పాటు నిమ్మకాయ కారం తిన్నాము అంటే టేస్ట్ అద్దిరిపోతుంది. సో ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయాయి అంటే సరిపోతుంది. నిమ్మకాయ కారం ఇలాగా ఫ్లో కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తాలింపు మొత్తం యాడ్ చేసుకొని అదే తవాలో ఒక ఎండుమిర్చి తీసుకొని తొడం సపరేట్ చేసి 2 పీసెస్గా కట్ చేసుకొని దానిని రోస్ట్ చేసుకోండి. నూనె యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఇలా సపరేట్గా రోస్ట్ చేసుకోవటం ఇష్టం లేకపోతే తాలింపుతో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా ఎండుమిరపకాయని లాస్ట్లో ఫ్రై చేసుకొని నిమ్మకాయ కారంలో యాడ్ చేసుకోవటం వల్ల స్పైసీ ఫ్లేవర్ఫుల్ కిక్ యాడ్ అవుతుంది. ఇంకేముంది, తాలింపు మొత్తాన్ని కారంలో బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన నిమ్మకాయ కారం రెడీ అయిపోయినట్లే. ఇది ఈజీగా 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము అంటే 3 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.